హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్. ఈ వీడియోలో క్యారెట్ ఫ్రై చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ క్యారెట్ ఫ్రై సాంబార్, రసం, దాల్ ఇలా దేంట్లోకైనా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా క్యారెట్స్ తీసుకొని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. క్యారెట్ ఎప్పుడు ఫ్రై చేసినా సరే ఇలా చిన్న సైజులో ముక్కలుగా కట్ చేసుకుంటే ముక్కలన్నీ బాగా వేగుతాయి. ఇలా క్యారెట్స్ అన్ని ముక్కలుగా చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ శనగపప్పు, 2 టీ స్పూన్స్ మినపప్పు వేసుకొని వీటిని కాస్త వేయించుకుందాం. ఇవి కాస్త వేగాక ఇందులో 6 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకుందాం. 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా తరిగి వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా వేగాక ఇందులో 2 రెమ్మల కరివేపాకు, ఒక 10-12 వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఫ్రై కర్రీస్లో ఇలా వెల్లుల్లి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి కాస్త వేగాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో క్యారెట్ ముక్కలు మగ్గిపోయే వరకు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు మాడకుండా క్యారెట్ ముక్కలు కంప్లీట్గా మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, క్యారెట్ ఇలా కట్ అవ్వాలి. ఇలా క్యారెట్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ క్యారెట్ ముక్కలకు పట్టే వరకు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ ఫ్రైని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.